You are watching SV News Channel. నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఆర్డీఓ కార్యాలయం ఆవరణంలో చెత్తను తొలగించిన బీజేపీ కార్యకర్తలు. ఊళ్ళో ఉన్నాను బుధవారం వస్తే నేను డాక్టర్ జ్యోతిర్మయి డిగ్రీ కళాశాల నందు అరసం వారి ఆధ్వర్యంలో జానపద కథల పోటీలు జరిగాయి. ఆ దృశ్యాలు ఇప్పుడు మీకోసం. దాన్ని బట్టి విద్యార్థులు స్పందిస్తారు. మున్సిపల్ హై స్కూల్ నుంచి 100 మంది 3 రోజుల ముందే కథలు ఇచ్చారు. శ్రీ గాని ఇక చాలా స్కూల్ పేర్లని చెప్పలేకపోవచ్చు, మరి ఏమనుకోకండి. అక్కడ కూడా చాలా బాగా స్పందన వచ్చింది. ప్రైవేట్ స్కూళ్ళలో కూడా నేను అనేది ఏమంటే, మనం ఎట్లా చెప్తున్నామో విద్యార్థులకు అర్థమయ్యేటట్లా చెప్తే పిల్లలు ఖచ్చితంగా స్పందిస్తారనేది చెప్తున్నాను. అది ఒక్కటే చెప్తున్నా. కనుక మరి వచ్చినటువంటి పాఠశాల విద్యార్థులకు మీరు పంపించినటువంటి ఈ సంఖ్య, ఎక్కడెక్కడ ఎవరెవరు పంపించారు, ఆ స్కూల్స్ వివరాలు, వాటన్నిటిని కూడా మేము ఎంతో కృతజ్ఞతతో ఉంటాం. అభ్యుదయ రచనల సంఘం మీరు చూపిన ఎక్కువ మంది పాల్గొన్నందుకు, కొంతమంది ముగ్గురే పాల్గొన్నారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ వాళ్ళే. ఇంకా వచ్చినటువంటి యాజమాన్యాలకు, ఆయా పాఠశాలలకు మేము చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల సలహాలు కూడా తీసుకుంటాం. ఫస్ట్, సెకండ్, థర్డ్ బహుమతి ఇచ్చేటప్పుడు అట్లా కూడా తీసుకుంటాం. మీ అందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాం. మళ్ళీ ఒకసారి హిందీ మేడం మాట్లాడుతున్నారు. మనకు కార్యక్రమానికి మళ్ళీ మనకు ఫోటోగ్రాఫర్ ఎందుకంటే అంతరించిపోతున్నటువంటి జానపద కథలను ఏదైతే అమ్మమ్మలు, నాన్నమ్మలు మరి పురాతన కాలంలో చెప్పుకుంటుండేవాళ్ళు కథల్ని, ఆ కథలు అంతటితోనే మరి కనుమరుగు కాకుండా వాటిని వెలికి తీసి మరి ఈ తరం చదువుకునే విధంగా, అదేవిధంగా భవిష్యత్ తరాలు కూడా చదువుకునే విధంగా వాటిని మరి మేము అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రోగ్రాంను తీసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి అంతటికి కూడా జ్యోతిర్మయి కళాశాలలు మరి సౌజన్యం వహిస్తున్నాయి, సహకరిస్తున్నాయి. వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పాఠశాల విద్యార్థులు కూడా అపూర్వంగా స్పందించారు. ఎందుకంటే మళ్ళీ మేము అనుకున్న సంఖ్య 300, 200 అనుకుంటే మరి విద్యార్థులు ఈరోజు 800 మంది విద్యార్థుల వరకు ఇక్కడ వచ్చి మరి కథల పోటీలలో మరి తెలుగు తల్లికి మరి కథా నీరాజనం అనేటువంటి పేరుతో మరి వాళ్ళు కథలతో నీరాజనాన్ని. ఈనాటి ఎస్పీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.